న్యూజిలాండ్ సంబంధించి బౌలింగ్ సంబంధించి అయితే మిడిల్ ఆర్డర్ తర్వాత బౌలింగ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ టీం కొంచెం వీక్ గా ఉంటుంది అనే ఒక భావన అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఒక చర్చ నడుస్తుంది. దాని మీద మీరేమంటారు? అదే వాళ్ళ వీక్నెస్ అండి. న్యూజిలాండ్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదండి ఖచ్చితంగా. అంటే వాళ్ళకి దే డిపెండ్ ఆన్ మ్యాట్ హెన్రీ. మ్యాట్ హెన్రీ ఏంటంటే బేసికలీ స్వింగ్ బౌలర్. మనకి ఇండియాలో పెద్దగా స్వింగ్ కాదు బాల్, మరి అతను ఎంతవరకు రాణిస్తాడు. ఫెర్గ్యూసన్ కి పేస్ ఉంది కానీ మరి పేస్ అనే ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ పేస్ పెద్ద ఉపయోగం లేదు. జఫ్రాచర్ మనం చూసాం వాంఖేడే స్టేడియంలో అతను 60 runs ఇచ్చాడు తన 4 overs. సో పేస్ కానీ ఆ స్వింగింగ్ బౌలర్స్ వాళ్ళు పెద్దగా యూస్ఫుల్ ఉండే. వాళ్ళ స్పిన్నర్స్ ఏంటంటే వాళ్ళ మెయిన్ స్పిన్నర్ శాంట్నర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆర్ వెరీ ఇన్ఎఫెక్టివ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మన టీంలో ఏంటంటే 8 మంది బ్యాట్స్మెన్ ఉంటే 8 మందిలో 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఏదో ఒక పాయింట్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ఖచ్చితంగా క్రీస్ లో ఉంటారు. ఒక లెఫ్ట్ హ్యాండర్ క్రీస్ లో ఉంటాడు, 2 రైట్ హ్యాండర్స్ క్రీస్ లో ఉండే సందర్భాలు చాలా అరుదుగా ఉంది ఇప్పుడు ఇండియన్ టీంలో. సో ఆ నేపథ్యంలో అటు రచిన్ రవీంద్ర కానీ శాంట్నర్ కానీ 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కాబట్టి వాళ్ళ స్పిన్ మన మీద అంత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం లేదు. ఒక్కరేంటంటే మెకాంకీ అని ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, అతను సౌత్ ఆఫ్రికా మీద కూడా ఒకే ఓవర్ వేసిన 2 వికెట్లు తీశాడు. అతని విషయంలో కాస్త జాగ్రత్తగా ఆడుకోవాలి. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఆఫ్ స్పిన్ వేస్తారు. సో వాళ్ళిద్దరూ వాళ్ళకి కీ రోల్ ప్లే చేస్తారు. అంతే తప్ప వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎవరైతే మెయిన్ స్పిన్నర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు, ఎందుకంటే రవీంద్ర కూడా చాలా వికెట్లు తీశాడు. లాస్ట్ 3 matches లో అతను 9 wickets తీశాడు. వాళ్ళంత ఎఫెక్టివ్ గా ఉండే పరిస్థితి మనకు కనపడదు. ఇంకా జిమ్మీ నీషమ్ లాంటి బౌలర్ అతను గోస్ ఫర్ రన్స్, అతనికి వేరియేషన్స్ ట్రై చేస్తారు కానీ ఇండియన్ పిచెస్ మీద అతను ఎప్పుడు కూడా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. నా ఉద్దేశంలో జిమ్మీ నీషమ్ ని పక్కన పెట్టి వాళ్ళు జాకబ్ డఫీ లాంటి ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ ని తీసుకుంటారేమో. ఎందుకంటే న్యూజిలాండ్ ఇప్పుడున్న వాళ్ళ లైనప్ లో నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంది. జిమ్మీ నీషమ్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 9. అంత బ్యాటింగ్ అవసరం లేదు. ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ అగేన్స్ట్ స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ అవసరం కాబట్టి జాకబ్ డఫీ ఈ వరల్డ్ కప్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు కానీ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. అతను ఇటీవల కాలంలో న్యూజిలాండ్ కి టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. సో డఫీని ఏమన్నా వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఫిన్నెల్ని చూసాం, గత లాస్ట్ మ్యాచ్ లో చూస్తే 33 balls లో 100 చేశాడు. సో తిన్నే ఏ విధంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది? టీమిండియా ఎటువంటి స్ట్రాటజీతో వెళ్ళాల్సిన అవసరం ఉందంటే? ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కేశవ్ మహారాజ్ ఫెయిల్ అయ్యాడు ఆ టీమ్ ఆ మ్యాచ్ లో. అంటే ఆ స్పిన్నర్స్ కూడా పెద్ద హెల్ప్ లేదు అక్కడ. సో అక్కడ అతను స్పిన్ అంత బాగా ఆడతాడని అనుకోను నేను. ఫిన్లాండ్ ఎందుకని ఐపీఎల్ లో గతంలో ఆడలేదని. ఫిన్లాండ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఐపీఎల్ ఈజ్ బిగ్ ఫినామినన్ లీగ్స్, బిగ్ బ్యాష్ లాంటి లీగ్ లో కానీ న్యూజిలాండ్ తో కానీ చాలా బాగా. కానీ ఐపీఎల్ లో ఐ డోంట్ థింక్ హీ ప్లేడ్ ఈవెన్ సింగిల్ ఐపీఎల్ మ్యాచ్. ఎందుకంటే అతని స్పిన్ వీక్నెస్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మన బౌలర్స్ అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అతను అవుట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. సో ఎలాగైతే అతను రెచ్చిపోయాడు 33 balls లో సెంచరీ చేశాడు అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా, దట్ మైట్ నాట్ హ్యాపెన్ అగేన్స్ట్ ఇండియా అని నా నమ్మకం. ఎందుకంటే మన స్పిన్నర్స్ ఖచ్చితంగా అతన్ని కట్టడి చేయగలుగుతారు అని నాకు గట్టి నమ్మకం ఉంది. అదొక వన్ ఆఫ్ థింగ్ అతను సెంచరీ చేయడం. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో కూడా అతను సైఫర్ట్ కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడని. ఫినాలన్ ఆ సెమీఫైనల్ వరకు పెద్దగా గొప్పగా ఆడింది ఏం లేదు. ఈ వాజ్ గివింగ్ గుడ్ స్టార్ట్స్, మంచి ఎక్స్ప్లోజివ్ గా ఆడుతున్నాడు కానీ అతను అంత పెద్ద నాకైతే ఆడలేదు. కాబట్టి అతని విషయంలో మనం పెద్దగా వరియాల్సిన అవసరం లేదు. మన స్పిన్నర్స్ కానీ లేకపోతే బుమ్రా ఆర్ హర్షదీప్ కానీ అతన్ని తొందరగా అవుట్ చేస్తారని నా అనుకుంది. అది మనకి కీ. ఎందుకంటే అతను అదే ఫామ్ ని కనుక రెప్లికేట్ చేయగలిగితే ఫైనల్లో కూడా అతను వీ కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ అస్. అలాంటి బ్యాటింగ్, డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అతను ఫైనల్ కూడా చేయగలిగితే చాలా ప్రమాదకరం. సో అందుకని అతని విషయంలో మన బౌలర్స్ మంచి స్ట్రాటజీతో వెళ్తారు. నా ఉద్దేశంలో అక్షర్ పటేల్, 2 రైట్ హ్యాండ్ ఓపెనర్స్ ఉన్నారు కాబట్టి అక్షర్ పటేల్ విల్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే. 1 లేదా 2 overs వేస్తాడు. వరుణ్ చక్రవర్తి కూడా పవర్ ప్లే లో బౌలింగ్ వచ్చే అవకాశం. అలాగే బుమ్రా కూడా నన్ను అడిగితే బుమ్రా మీ మెయిన్ బౌలర్ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఓపెనర్సే కీలకం కాబట్టి బుమ్రా షుడ్ బౌల్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇన్ ద పవర్ ప్లే అని అనుకుంటున్నాను. దట్ షుడ్ బి ఇండియాస్ గేమ్ ప్లాన్. టీమిండియా వీక్నెస్ అంటే ఏం చెప్తారు సార్? టీమిండియా వీక్నెస్ ఫీల్డింగ్ అండి. నెంబర్ 1 వీక్నెస్ ఫీల్డింగ్. ఓకే, సెమీఫైనల్లో మంచి క్యాచ్లు పెట్టారు, అక్షర్ పటేల్ క్యాచ్లు పెట్టాడు, తిలక్ వర్మ కూడా బౌండరీ మంచి క్యాచ్ పెట్టాడు. అది పక్కన పెడితే మనం అంత ముందు మ్యాచ్ల్లో 13 క్యాచ్లు వదిలేసాం. ఏ టీం కూడా అన్ని క్యాచ్లు వదిలేదు. మీరు ఛాంపియన్ అవ్వాలనుకుంటే మీరు ఫీల్డింగ్ కూడా, బ్యాటింగ్ బౌలింగ్ బాగా చేస్తే కదా ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. సో ఫీల్డింగ్ లో ముఖ్యంగా క్యాచింగ్ లో కానీ గ్రౌండ్ ఫీల్డింగ్ లో కూడా చాలా ఫంబుల్స్ కనిపించినాయి. బట్ లాస్ట్ మ్యాచ్ లో చాలా వరకు బాగా ఫీల్డింగ్ చేస్తారు. హై స్కోరింగ్ మ్యాచ్ లో అది కొంతవరకు కవర్ చేస్తారు. సో ఫైనల్లో కూడా మీరు ఆ ఫీల్డింగ్ బాగా చేయాలి. తర్వాత మన వీక్నెస్ అంటే ఇదే, మిడిల్ ఓవర్స్ లో వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ కానీ రన్స్ ఇవ్వకుండా వాళ్ళ స్ట్రెంగ్స్ కి కట్టుబడి బౌలింగ్ చేయాలి. ఎక్కువ బౌండరీస్ ఇవ్వకుండా, అలాగే డిసిప్లిన్, నో బాల్స్ వైడ్స్ ఎక్కువ వేయకుండా వాళ్ళు యాక్యురసీని నమ్ముకొని బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. అదర్వైజ్ ఐ థింక్ నాకేమి
ప్రత్యేకమైన వీక్నెస్ కనబడట్లేదు ఈ టీంలో. సార్ పిచ్ బౌన్స్ అయ్యే అవకాశం ఉందండి కాబట్టి సో తిలక్ వర్మ మీద ఏమన్నా హోప్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆయన ప్రెజర్ హ్యాండిల్ చేయడం కానీ తిలక్ వర్మది. సో ఏషియన్ కప్ ఫైనల్లో చూసాం, మిడిల్ ఆర్డర్లో ఇంపార్టెంట్ టైంలో వచ్చి బిహైండ్ స్క్వేర్ కానీ సో పాయింట్ పై నుంచి ఆడడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో బౌన్స్ అవుతుంది కాబట్టి ఏమైనా తిలక్ వర్మ ఈసారి ఏమన్నా కొంచెం మెరిపించే అవకాశం ఉందంటారా? తిలక్ వర్మ ఫాస్ట్ బౌలింగ్ బాగా ఆడతాడు, తర్వాత అతను మంచి టెంపర్మెంట్ ఉంది. ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ తో ఆ ప్రెషర్ మ్యాచ్ లో మనం చాలా టఫ్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఈ ప్లేడ్ హీరోయిక్ నాక్, అది మనం మర్చిపోకూడదు. ప్రతిసారి కూడా టీమ్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆడతాడు అతను. నెంబర్ 3లో ఆడితే కాస్త రెస్పాన్సిబుల్ గా ఆడతాడు, అలా కాకుండా లేట్ మిడిల్ ఆర్డర్ లో అతను బ్యాటింగ్ పంపిస్తే అగ్రెసివ్ గా ఆడడం, డిఫరెంట్ గేర్ లో ఆడడం మనం చూసాం. సో అతను తన రోల్ ని పర్ఫెక్ట్ గా, టీం తనకి అసైన్ చేసిన రోల్ ని పర్ఫెక్ట్ గా అతను నిర్వహించడం, అది అతను చాలా అంటే ఎవ్రీ టీమ్ వుడ్ లైక్ టు హ్యావ్ కంట్రిబ్యూటర్ లైక్ హిమ్. అలాగే ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫీల్డర్, అవసరమైతే 1-2 ఓవర్లు కూడా ఇస్తాడు. సో అలాంటి ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అతను ప్లే చేస్తున్నాడు. అందుకనే అతను ఇంజర్డ్ అయినా కూడా ఇండియన్ టీం అతని కోసం వెయిట్ చేసి మరి అతన్ని టీంలో లాస్ట్ మినిట్ లో యాడ్ చేశారు. అతను ఇంజరీ నుంచి కోలుకున్న వెంటనే యాడ్ చేశారు. సో తిలక్ వర్మ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, అతను ఎక్కడైనా ఆడగలడు. నెంబర్ 3లో కావాల్సిన నెంబర్ 3 ఈ కెన్ బి ఎ ఫ్లోటర్, నెంబర్ 6 లో కూడా ఆడగలడు, ఎక్కడైనా కూడా అతను బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉంది.